అందరికీ నమస్కారం. గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏపేడు మండలంలో ఒక చిన్న గ్రామం. గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ భారతదేశంలోని మొదటి శివాలయముగా బాగా ప్రసిద్ధి చెందింది. ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన హిందూ దేవాలయం. ప్రాంగణంలో ఆనందవల్లి దేవి, శ్రీవల్లి దేవసేన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యభగవాన్, వినాయకుడి ఆలయం మొదలైనవి కొలువై ఉన్నాయి. ఇది క్రీస్తు శకం 1వ, 2వ శతాబ్ద కాలంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా తెలుస్తుంది. అయితే శాస్త్రజ్ఞుల విస్తృత పరిశోధన తర్వాత భారత పురాతత్వ పర్యవేక్షణలో ఈ శివాలయము క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటిదని నిర్ణయించింది. 1973లో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైన ఈ ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు పూజలు చేశాడని ప్రశస్తి. ఈ ఆలయము లింగం ఆవిర్భవించిన తరువాత నిర్మించారు. ప్రస్తుతం ఉన్న భవనం చోళ, విజయనగర రాజుల కాలాల తర్వాత కట్టినది. అంటే శిల్పం ప్రతిష్ఠించిన తర్వాత 1000 సంవత్సరాలకు గుడి నిర్మించినట్టు తెలుస్తుంది. లింగం బహుశా మొదట బహిరంగ ప్రదేశంలో ఉంచబడి ఉండవచ్చు. దీర్ఘ చతురస్రాకార రాయి చుట్టూ ఉండి చెక్క నిర్మాణం లోపల ఉంది. ఈ ఆలయము 1954 నుండి భారత పురాతత్వ పర్యవేక్షణలో చేత రక్షించబడింది. గుడిమల్లం లింగం ఫంక్షనల్ ప్లాన్. గుడిమల్లం విగ్రహ వివరాలు. పురావస్తు శాస్త్రవేత్త టి.ఏ. గోపీనాథరావు సర్వే ప్రకారం లింగం ముదురు గోధుమ రంగులో ఉన్న గట్టి రాతితో చెక్కబడింది. ఇది 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు, ప్రధాన కొమ్ముపై 1 అడుగు వ్యాసం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విగ్రహం ఎత్తు సరిగ్గా 5 అడుగుల అని ఇచ్చారు, కానీ పూర్తి పొడవును చూడలేదు. ఎందుకంటే లింగం దిగువ భాగాన్ని నేలలో పూడ్చిపెట్టారు. గ్లాన్స్ పురుషంగా స్పష్టంగా విస్తృతంగా ఉండటం ద్వారా షాఫ్ట్ నుండి వేరు చేయబడింది. లింగంపై నుండి 1 అడుగు చుట్టూ లోతైన వాలుగా ఉండే గాడి కత్తిరించబడుతుంది. అసాధారణంగా గర్భగుడిలో ఉన్న లింగం వెనుక వంగి పాక్షికంగా వృత్తాకారంలో ఉంటుంది. లింగం ముందు భాగంలో మరుగుజ్జు అపస్మార బొమ్మ భుజాలపై నిలబడి ఉన్నాడు. శివుడి బొమ్మ ఒక బలమైన వేటగాడిని పోలి ఉంటుంది. శివుడు తన కుడి చేతిలో ఒక జింకను, ఎడమ చేతిలో ఒక చిన్న నీటి కుండను పట్టుకున్నాడు. ఇంకా ఎడమ భుజం మీద ఒక గొడ్డలి ఉంది. చెవులకు భారీ చెవి పోగులు మరియు హారాలను ధరించాడు. చేతులకు 5 కంకణాలతో అలంకరించబడి ప్రతి మణికట్టు మీద వివిధ డిజైన్లతో ప్రతి వైపు ఎత్తైన చేతి ఉంగరంతో అలంకరించబడి ఉంటాయి. ఆ విగ్రహానికి చాలా పల్చటి పదార్థంతో కూడిన మడి ధోతి ధరించినట్లు తెలుస్తుంది. నడుమ వద్ద విశాల మేఖల ధరించి ఉంటాడు. ఇది లింగం మొత్తం కొమ్ముల చుట్టూ విస్తరించి ఉంటుంది. ఆయనకు యజ్ఞోపవీతము లేదు. తలపాగా, తలపైన జుట్టు పొడవుగా ఉంటుంది. వివిధ కోణాల నుండి వీక్షణలు. చంద్రగిరి కోటలోని వస్తు ప్రదర్శనశాలలో ఈ ఆలయంలోని మూల విరాట్ ప్రతిమను తిలకించవచ్చు. రూపు, రంగు, ఆకారం, పరిమాణం ఇలా అన్ని విధాల ఒకే విధంగా ఉన్న ప్రతి రూపాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. ఆలయ ప్రణాళ ఎత్తు. గుడిమల్ల ఆలయము ప్రధాన మందిరం అప్సైడ్ బయట గోడ వివిధ లిపులతో చెక్కబడి ఉంది. ఈ శాసనాలు శతాబ్దాలుగా ఆలయానికి వివరాలను వివరిస్తాయి. ఈ ఆలయము వివిధ పునర్నిర్మాణాలు, విస్తరణలకు సాక్ష్యాలను చూపుతుంది. ఆలయము పేరు శాసనాలలో పరశురామేశ్వర ఆలయం అని ప్రస్తావించబడింది. ఈ శాసనాలు ఆలయ అసలు నిర్మాతను సూచించవు, కానీ వారు ఆలయానికి ఇచ్చిన భూమి, డబ్బు, ఆవులు వంటి బహుమతులను ఆలయంలో రోజువారీ ఆరాధన నిర్వహణ కోసం నమోదు చేస్తారు. క్రీస్తు శకం 2 లేదా 3వ శతాబ్దానికి చెందిన నల్ల ఎర్రటి వస్తువులు షేడ్స్ 1973లో నిర్వహించిన తవ్వకాల సమయంలో వెలుగులోకి వచ్చాయి. ఆంధ్ర శాతవాహన కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు చెందిన కుండలు, అదే కాలానికి చెందిన ఇన్ని అంగుళాల పెద్ద పరిమాణపు ఇటుకలు కూడా కనుగొనబడ్డాయి. అందువల్ల కొంతమంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని శాతవాహన కాలం నాటిదిగా పేర్కొన్నారు. పరశురామేశ్వర స్వామి ఆలయ గర్భగుడి ఒక చతురస్రాకార ప్రణాళికను కలిగి ఉంది. ఇది ఒక అగ్రభాగపు నిర్మాణంలో పొందుపరచబడింది.
హిమాంశు రే ప్రకారము ఈ అప్సైడల్ డిజైన్ పాడైపోయే పదార్థాలతో తయారు చేసిన పురాతన ఆలయ నిర్మాణాన్ని ధృవీకరిస్తుంది. తరువాతి పునరుద్ధరణలు మునుపటి రూపకల్పనలో పునర్మించబడ్డాయి. రాజగిరి చరిత్ర. ఈ ప్రదేశం పేరు గురించి చరిత్రకారులు విభేదిస్తున్నారు. ఆలయ గోడలపై, ఆలయ ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ, యాదవ దేవరాయలు, గంగా పల్లవ, బాణ, చోళ కాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. అత్యంత పురాతన శాసనం నందివర్మ పల్లవ క్రీస్తు శకం 802 పాలనకు చెందినది. అన్ని శాసనాల దాతలు ఆలయానికి ఇచ్చిన బహుమతులను ప్రస్తావించాయి. అయితే ఏ శాసనం కూడా ఈ గ్రామానికి గుడిమల్లం పేరు అని లేదు. ఈ గుడికి ఎలా చేరుకోవాలి? ఈ ఆలయము చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అనే గ్రామంలో ఉంది. ఇది తిరుపతికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేణిగుంట విమాన ఆశ్రమం ముందు నుండి పాపానాయుడుపేట మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. తిరుపతి నుండి విరివిగా బస్సులు ఉన్నవి. ప్రత్యేకించి ఈ క్షేత్రానికి మాత్రమే ఎటువంటి రవాణా సౌకర్యము లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.